హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. క్యారెట్ మంచి క్యారెట్ దొరుకుతున్నాయి ఇక్కడ. సో మీరుండే ఏరియాలో దొరుకుతున్నాయి. నాకు తెలిసి ఇప్పుడు అన్నింటి దగ్గర దొరుకుతున్నాయి. ముందైతే ఢిల్లీ ఈ సైడే దొరికేవి రెడ్ క్యారెట్స్ ఈ సీజన్లోని. బట్ ఇప్పుడు మనకి హైదరాబాద్లో అన్నిటి దగ్గర, వైజాగ్లో కూడా దొరుకుతున్నాయి అనింది మమ్మీ. కాబట్టి అన్నిటి దగ్గర ఈజీగా అవైలబిలిటీలో ఉన్నాయి కదా. సో ఈ సీజన్లో దీంతో గాజర్ కా హల్వా చేసుకుంటే, అది క్యారెట్ హల్వా చేసుకుంటే చాలా చాలా టేస్టీ ఉంటుంది. ఇది నార్మల్గానే స్వీట్నెస్ ఉంటుంది ఎక్కువ. నార్మల్గా తినడానికి కూడా బాగుంటుంది. ఇలాంటి హల్వా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. నేనైతే చాలా సింపుల్ చేసుకుంటాం. ఏం ఎక్కువ రకరకాల కోయా గీయా ఏమి వేయము. జస్ట్ కొంచెం గీలోని కొంచెం ఫ్రై చేసి పాలు వేసేసి బాగా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం షుగర్ వేసేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ అండ్ సూపర్ యమ్మీ ఉంటుంది. అండ్ వింటర్లో తింటే చాలా మంచిది అంటారు. సో మీరు చేసుకున్నారా, చేసుకుంటే మీకు నచ్చుతుందా అనేది కూడా షేర్ చేయండి. అండ్ నాకు డిహైడ్రేటర్ చాలా ఇష్టం అండి. నా వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తే మీకు తెలిసే ఉంటుంది. సో మనది అగారోది ఈరోజు మీకు చూపిస్తున్నాను. రీగల్ ఫుడ్ డిహైడ్రేటర్ అనమాట. బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే డిహైడ్రేటర్ ఏం చేస్తుంది, మనం ఎండ లేదనుకోండి మనం ఉండే ఏరియాలోని, లేకపోతే ఇప్పుడు అన్ని ఇల్లులు చిన్నవి, ఎండ ఇంట్లోకి రాదు అండ్ మేడ మీదలు డాబాలు ఉండవు అనుకున్న వాళ్ళకి ఈ డిహైడ్రేటర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇది మనం పేరులోనే ఉంది కదా, డిహైడ్రేట్ చేస్తుంది అనమాట. న్యూట్రిషనల్ వాల్యూస్ ఏమీ పోకుండా ఉంటాయి అండ్ మనకి డిహైడ్రేట్ అయిపోతుంది అనమాట ఏం పెడితే అవి. మెయిన్గా అయితే ఇందులో యూజ్ చేసేవి హెర్బ్స్ అంటే ఆకుకూరలు, దాని తర్వాత ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు మిషన్ చూడండి ఎంత క్యూట్ ఉందో, చాలా చాలా క్యూట్గా సింపుల్గా ఉంది. పెద్ద హంగామా ఏమి లేకుండా చాలా ఈజీగా పోర్టబుల్గా ఉంది. సో నాయిస్ కూడా చాలా తక్కువ ఉంది అండ్ క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ. ఇది ఆర్కిలిక్ అంటారు, యార్సెలిక్ అంటారా, దాని పేరు ఏమంటారు, అది గ్లాస్ లాగా ఉంటుంది కానీ గ్లాస్ కాదు. సో అలాంటి ఈ ప్లేట్స్ వచ్చాయి. సో ఇవి ఒక 5 ఫుడ్ గ్రేడ్ అనమాట. ఈ మెటీరియల్ ఏదైతే ఉందో మనం దీంట్లో మనం ఫ్రూట్స్ కానీ, వెజ్జెస్ కానీ, లేకపోతే హెర్బ్స్ కానీ, ఇలా రకరకాల ఫుడ్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇది హైట్ కూడా 2 రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. 1.5 సెంటీమీటర్ హైట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు ఇంకా ఫ్రూట్స్ ఏమన్నా కొంచెం లావువి పెడతాం అనుకుంటే 2.8 సెంటీమీటర్లో కూడా థిక్నెస్ అనేది మనం మార్చుకోవచ్చు. ఆ ఫుడ్ థిక్నెస్ బట్టి దీన్ని హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని ఫుల్ తిప్పి పెట్టామంటే మనకి హైట్ వస్తుంది. సో అలా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపించాను కదా, అలా హైట్ కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. నార్మల్ ఫుడ్ డిహైడ్రేటర్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇందులో డిహైడ్రేట్ చేయడం వల్ల మనకి 97% రిటెన్షన్ రేట్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. కాబట్టి అందులో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ ఏమి పోకుండా ఉంటాయి అండ్ మనకి డిహైడ్రేట్ అయిపోద్ది అనమాట. సో న్యాచురల్ జ్యూసెస్, టేస్ట్ ఇవన్నీ కాంప్రమైజ్ అవ్వకుండా మనం ఎక్సెస్ వాటర్ని రిమూవ్ చేసేయచ్చు ఫ్రమ్ ఫుడ్. సో అది సింపుల్ బేసిక్గా డిహైడ్రేట్ చేసే పని. ఇందులో మనకి 35 డిగ్రీస్ నుంచి 70 డిగ్రీస్ వరకు టెంపరేచర్ అనేది సెట్ చేసుకోవచ్చు. అండ్ టైం వచ్చేస్తే మనం 30 మినిట్స్ నుంచి 48 అవర్స్ వరకు మనం టైం అనేది సెట్ చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే నేను మీకు చాలా సింపుల్వి పెట్టి చూపిస్తున్నాను. ఫస్ట్ పుదీనా, కరివేపాకు ఇంకా ఉల్లిపాయలు పెడదాం. ఈరోజు ఎలా అవుతుంది అనేది చూద్దాము. ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చండి. మనం ఎక్కువగా అయితే ఎందుకు హరీష అనుకుంటే అంటే అవసరం బట్టి అనుకోండి. నేనేమి మీరు తీసుకోవాల్సిందే తీసుకోండి, చాలా బాగుంటుంది అలా ఏం చెప్పట్లేదు, కానీ మన అవసరాలు బట్టి. ఇప్పుడు ఎండ లేదు మనకి అవసరం ఉంది అనుకున్నప్పుడు ఈ ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఫ్రూట్స్ మనకి ఇప్పుడు స్ట్రాబెర్రీస్ అవన్నీ మంచిగా దొరుకుతున్నాయి కదా, బట్ కొంచెం సీజన్ అయిపోయిన తర్వాత దొరకవు. అలాంటప్పుడు మనం డిహైడ్రేట్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. అప్పుడు సంవత్సరం అంతా కూడా మనం ఆ ఫ్రూట్ అనేది, వెజిటేబుల్ అనేది మనం తినవచ్చు వితౌట్ కెమికల్స్ అండ్ ఆర్టిఫిషియల్ అవన్నీ వేసి, ప్రిజర్వేటివ్స్ అవన్నీ వేయకుండా మనకి సింపుల్గా చేసుకునే డిహైడ్రేషన్ ప్రాసెస్ అన్నమాట. సో కరివేపాకు కూడా నేను మంచిగా కడిగేసి కొంచెం ఆరబెట్టేసి ఉంచుతాను. లైక్ ఇందులో మనం అన్నీ చేసుకోవచ్చండి. స్ట్రాబెర్రీస్ అవ్వచ్చు, మ్యాంగోస్ అవ్వచ్చు, ఇంకా ఆనియన్ పౌడర్, జింజర్ పౌడర్, గార్లిక్ పౌడర్ ఇవన్నీ కూడా చేసుకొని పెట్టుకుంటాం కదా. ఇవన్నీ బయట కూడా చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఈ పౌడర్స్ ఇవి కూడా. అందులో ఇంకా ప్రిజర్వేటివ్స్ అవి ఉంటాయన్న భయం ఉన్న వాళ్ళు ఇలా చేసుకున్నాం అనుకోండి, మనకి ఏ ప్రిజర్వేటివ్స్ లేవు, మన చేత మనం చేసుకున్నట్టు కూడా ఉంటుంది. కింద మనకి బాటమ్ బేస్ మౌంటెడ్ ఫ్యాన్ ఉంటుంది. 360 డిగ్రీస్ హాట్ ఎయిర్ సర్క్యులేషన్ అవుతుంది అనమాట. సో ఫాస్ట్ అండ్ ఈవెన్ డ్రైయింగ్కి హెల్ప్ అవుతుంది. సో ఇదన్నమాట ఫైనల్లీ నాకు డిహైడ్రేటర్ ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ ఇప్పుడైతే మన ఇంట్లో ఉంది. ఇందులో ఓన్లీ ఇవన్నీ కాకుండా మనం ఫిష్ అండ్ మీట్ కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు మనకి ఎండు చేపలు, ఎండు రొయ్యలు, ఎండు నెత్తళ్ళు ఇవన్నీ కూడా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు అన్నమాట.
సో ఆనియన్స్ కూడా నేను చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేస్తాను. ఇప్పుడు అది జస్ట్ ఆ ట్రేస్లో పెట్టేసుకొని మనం టైం ఇంకా టెంపరేచర్ సెట్ చేసేసుకుంటే అయిపోయింది. ఇంకా మనం చేసేది పని ఏమీ లేదు. కొంచెం ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే తీస్తున్నాను అంతే. ఇంకా డిహైడ్రేట్ చేసినవి ఎలా యూజ్ చేయాలి అంటే సింపుల్ బేసిక్ అయితే మనం పౌడర్స్ చేసుకున్నాం అనుకోండి రకరకాల రెసిపీస్లో యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా డిహైడ్రేట్ చేసిన ఫ్రూట్స్ అవి అనుకోండి కొంచెం హాట్ మిల్క్లో కానీ మనం హాట్ వాటర్లో కానీ కాసేపు ఉంచామంటే మనకి మళ్ళీ ఫ్రెష్గా అయిపోద్ది. ఆ వాటర్ కంటెంట్ ఏదైతే పోయిందో అది మళ్ళీ వచ్చేస్తుంది. అప్పుడు మనకి మళ్ళీ ఫ్రెష్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఏవి పోకుండా ఉంటాయి కాబట్టి మనం తినొచ్చు. అండ్ దీనికి యాంటీ స్లిప్ ఫీట్ కూడా ఉంటుంది. సో 97% ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ రిటైన్గా ఉంటుంది అంటే చాలా మంచిదనే కదా. ఇంకా ఈ మోడల్ విషయానికి వచ్చేసి ఇది అగారో రీగల్ ఫుడ్ డిహైడ్రేటర్ అండి. మనకి 5 అడ్జస్టబుల్ 5 స్టాకబుల్ ట్రేస్ వచ్చాయి. సో 5 అంటే మనం రీజనబుల్లీ గుడ్ అమౌంటే పెట్టుకోవచ్చు. సో ఆనియన్స్ పెట్టేశాను, దాని మీద పుదీనా ఒక దాంట్లో, కరివేపాకు ఒక దాంట్లో, అలా రకరకాలు పెట్టేసుకుంటున్నాను. దీని ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది. అండ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అమెజాన్లో ఇప్పుడు డిస్కౌంట్స్లో నడుస్తుంది. సో మీకు ఏదైనా అవసరం ఉంది కావాలి అనుకుంటే కనుక మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. సో ఇలా స్టాక్ చేసేద్దాం. ఇంకా మీద కొంచెం పుదీనా ఉన్నాయి, అవి పెట్టేద్దాం. నేను ఈ హెర్బ్స్ ఉన్నాయి కదా ఇవి ఒక 4 hours పెట్టాను. మనకి ఇంకా మధ్యలో మనం చూడడానికి కూడా ఏం అవసరం లేదు. ఎక్కువ సింపుల్గా మనకి ఎక్కువ సేపు అవ్వలేదు అనిపించాలంటే రాత్రి పెట్టేసుకుంటే పొద్దున్నకి రెడీ అయిపోద్ది. ఇంకా బయటకు వెళ్ళు, ఆరబెట్టు, తీసుకురా, మళ్ళీ దానికి మూత పెట్టు, పీజియన్స్, ఈ కోతులు ఇవన్నీ రాకుండా చూసుకో. ఈ తలనొప్పులు ఏమీ లేకుండా మనకి సింపుల్గా కావాలి అనుకుంటే ఈ ఆప్షన్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. సో టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే ఇవన్నీ ఎక్కడో చూసేవాళ్ళం, బట్ ఇప్పుడు తక్కువ రేట్కి మనకి కావాలి అనుకుంటే దొరికేస్తున్నాయి. ఇంకా ఇక్కడ డిస్ప్లే అన్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా ప్లగ్ ఆన్ చేస్తా, వైర్ కూడా మంచిగానే వచ్చింది. సో అక్కడ ఫ్రూట్ అండ్ హెర్బ్స్కి ఎంత, వెజిటేబుల్స్కి ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలి అండ్ అవన్నీ మెన్షన్ చేశారన్నమాట. అండ్ అక్కడ బటన్స్ కూడా సింపుల్ స్టార్ట్ స్టాప్ ఉంది, ఇటువైపు టైమ్ అండ్ టెంపరేచర్ ఉంది. మనం స్టార్ట్ చేసిన తర్వాత టైం అని ఒకసారి క్లిక్ చేసాం అనుకోండి అక్కడ హెర్బ్స్కి వాటికి ఎంత టెంపరేచర్ కావాలి, ఇక్కడ మాన్యువల్ ఇచ్చారు అందులో కూడా ఉంది, లేకపోతే ఒకసారి యూజ్ చేస్తే మనకి తెలిసిపోద్ది. ఇంకా టైం వచ్చేస్తే మనకి 10 hours చూపిస్తుంది. మనం మైనస్ చేసాం అనుకోండి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ తగ్గిపోద్ది. టెంపరేచర్ కూడా అలాగే. సో టెంపరేచర్ టైం మనం -+తోని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ హెర్బ్స్ ఎక్కువ పెట్టాను కాబట్టి ఒక 40-45 degreesలో పెడతా. అండ్ ఆనియన్స్కే నాకు కొంచెం ఇంకా ఎక్స్ట్రా టైం పట్టింది. ఆబ్వియస్గా మనకి హెర్బ్స్ అనేవి చాలా క్విక్గా అయిపోతాయి, లైక్ ఒక 3 hoursలోనే అయిపోయింది. కావాలి అనుకుంటే మనం మధ్యలో చూసుకొని తీసేసుకోవచ్చు, లేకపోతే పెట్టుకోవచ్చు, మన ఇష్టమే. సో 4 hours పెడదాం, మళ్ళీ స్టార్ట్ నొక్కితే సరిపోతుంది. ఇంకా లాస్ట్ ఇంకా అయిపోయిన తర్వాత టైం అయిపోయిన తర్వాత మనకి ఎండ్ అని చూపిస్తుంది. దాని తర్వాత మనకి ఒక ఇక్కడ బీప్ సౌండ్ కూడా వస్తుంది. సో కిచెన్లో ఇలాగ క్యూట్గా సరిపోతుంది. పోర్టబుల్ ఉంది కదా కాబట్టి ఎక్కువ స్పేస్ కూడా ఏం తీసుకోదు. సో పైన ఒక 1 hourకే మనకి మీద కొంచెమే పెట్టాం కదా, ఆ మింట్ ఏదైతే ఉందో అది కొంచెం అయ్యింది బానే. సో ఇంక మీకు లాస్ట్లో కూడా చూపిస్తా. సో దీన్ని తీసి మనం మిక్సీ చేసేసుకుంటే పౌడర్ అయిపోద్ది, లేదు అలానే ఉంచేసుకోవచ్చు. కసూరి మెతి అలా మనం ఆకులనే ఉంచేస్తాము, దీన్ని కూడా మనం అలా ఉంచేసుకోవచ్చు. ఇంకా మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు అండి మన అవసరాలు బట్టి. ఇంకా ఇది అది అని లేదు, మనకి దేంట్లోంచి వాటర్ కంటెంట్ తీసేయాలి అనుకుంటే అది ఇందులో పెట్టేసుకోవచ్చు. అండ్ టైం అయిన తర్వాత మనకి ఆనియన్స్కి ఇంకో 2 hours పెట్టాను, అప్పుడు అయింది. మిగిలిన ఇప్పుడు మీకు హెర్బ్స్ చూపిస్తున్నాను, ఆ మింట్ ఎంత బాగా అయింది అనేది. సో చూసారు కదా. ఇంకా మనం తీసి స్టోర్ చేసుకుంటామా ఏంటి అనేది మనం చూసుకోవచ్చు. సో కరివేపాకు కూడా ఒక 70-80% అయింది, ఇంకొంచెం టైం పడుతుంది దానికి. సో అలా టైం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మింట్ మనకి ఎంతన్నా కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది కదా. సో ఆనియన్కి కూడా టైం పడుతుంది ఇంకొంచెం. 4 hours అనేది సరిపోద్ది దీనికి అట్లీస్ట్ ఒక 8 to 9 hours అయినా పెట్టాలి.
సో అదన్నమాట. ఇంకా ఇలా మనం డిహైడ్రేటర్ని యూస్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్టు. అండ్ మీకు ఒకవేళ నచ్చితే కనుక లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, తప్పకుండా చెక్ చేయండి. అండ్ మన క్యారియర్ ఉంది కదా, అది యూస్ చేస్తున్నాను బాగానే. ప్రస్తుతానికి ఎక్కువ రోజులు ఏం అవ్వలేదు, జస్ట్ కొంచెం కిందకి వాకింగ్కి వాటికి వెళ్ళినప్పుడు వాడుతున్నాను. అండ్ ఇంట్లో మరి ఈ జిద్ది అయ్యాడు అనుకోండి, కాసేపు ఎత్తుకొని బంద్ చేసుకుంటున్నాను. ఈరోజు కర్రీ చేద్దాం అనుకుంటున్నా. మీకు చూపించి చాలా రోజులు అయింది కదా మన చిన్న నాన్నే, అందుకని చూపిస్తున్నాను. వాడికి అన్ని రోబో లాగా ఫీలింగ్స్ వచ్చాయి. రోబో అంటే అర్థమైంది కదా మీకు. అలాగా తిడితే కోపం అయితే, అరిస్తే ఏడుస్తున్నాడు, అలాగా కొంచెం కొంచెం ఫీలింగ్స్ వస్తున్నాయి అన్నమాట మనిషికి. ఇక్కడ అన్నం పెట్టేశాను. ఇంకా వాడు అస్సలు ఇంకా కింద ఉండను, వాకర్లో ఉండను అంటుంటే ఇంకా టైం అయిపోతుంది, అన్వి వచ్చే టైం అయింది అని చెప్పి ఇంకా పట్టుకొని నేను కుక్ చేసుకుంటున్నాను. ఈరోజు వచ్చేస్తే కాలీఫ్లవర్, పొటాటో ఇంకా గ్రీన్ పీస్, ఈ 3 కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు అందరూ చేసుకుంటారు నాకు తెలిసి. సో ఈ మధ్యన చేయకపోతే కనుక చేసుకోండి, సూపర్ యమ్మీ కాంబినేషన్, చాలా క్విక్గా అయిపోద్ది అండ్ బాగుంటుంది. ఇప్పుడు బఠానీలు కూడా చాలా బాగా దొరుకుతున్నాయి కదా, ఎక్కువ మంది ఇప్పుడు ఫ్రోజ్ కూడా చేసుకుంటారు, ఫ్రోజన్ చేసి సంవత్సరం అంతా ఉంచుకుంటారు. మన ఓపికే అసలు ఎన్నెన్న చేసుకోవచ్చు. అండ్ ఈ మధ్య నాకు మరీ కిచెన్లోనే నా జీవితం అంతా అంకితం అయిపోతుందని ఫీలింగ్ వస్తుంది. వీడిని ఆడించడం, కిచెన్లో వంట చేయడం, వీడిని ఆడించడం, కిచెన్లో వంట చేయడం, అది తప్ప ఇంకా వేరే పని పాట ఏమి లేకుండా అయిపోయింది. ఇదే పెద్ద పని అయిపోయింది అనమాట. ఇంకా మీ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి? ఎక్కడికైనా వెళ్తున్నారా, సెలబ్రేట్ చేసుకుంటున్నారా, లేకపోతే మంచిగా టీవీ వేసుకొని ఇంట్లోనే స్పెండ్ చేస్తున్నారా ఏంటి అనేది చెప్పండి. నాదైతే ఇంకా డిసైడ్ చేయలేదు. 99% ఇంట్లో చుప్చాప్ టీవీ చూసుకుంటూ వెల్కమ్ చెప్పడమే. అండ్ రెసిపీ చూసారు కదా, జస్ట్ కొంచెం తాలింపు పెట్టేశాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ 3 వేసేసి మూత పెట్టేసి బాగా ఫ్రై చేసేసుకుంటా. ఇంకా గిషాలాలు ఏమి ఎక్కువ ఏం వేయను, జస్ట్ కొంచెం పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు అంతే. ఇంకా వీటిలో గరం మసాలా అన్ని ఎక్కువ వేస్తాం అనుకోండి, మన దీని వెజిటేబుల్కి ఉండే న్యాచురల్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది పోయి ఆ మసాలా ఫ్లేవరే వచ్చేస్తుంది అనిపిస్తుంది. అందుకని డైలీ చేసే వాటిల్లో వీలైనంత తక్కువ మసాలాలు వేసుకొని చేసుకుంటే మనకు తినడానికి బాగుంటుంది, ఆ వెజిటేబుల్ టేస్ట్ తెలుస్తుంది, అండ్ కొంచెం కడుపు కూడా థ్యాంక్ యూ అని చెప్తుంది. సో ఈ రెసిపీ అయిపోయింది. దాని తర్వాత మా ఇంట్లో కొంచెం ఫ్రూట్స్ ఉండిపోయి, ఈ గ్రేప్స్ ఏమో కొంచెం పుల్లగా అయిపోయి, స్ట్రాబెర్రీ ఏమో అలా ఎవరు తినట్లేదు, ఇంకా ఒక యాపిల్ కూడా ఉంది. సో ఇలా కాదు, ఒక మిక్స్డ్ ఫ్రూట్ జామ్ చేద్దామని చెప్పి ఇంకా ఇవన్నీ కట్ చేసేసి, మన దగ్గర సూప్ మేకర్ ఉంది కదా, అందులో జామ్ అనేది చాలా ఈజీ అయిపోద్ది. అది లేకపోయినా కూడా జస్ట్ మనం మిక్సీ చేసేసి ఆ ప్యూరీ లాగా అయిపోద్ది కదా, ఆ ప్యూరీ ఇంకా షుగర్ మనం బౌల్ సేపు కుక్ అవ్వనిచ్చామనుకోండి, మన జామ్ అనేది రెడీ అయిపోద్ది. ఇంకా అదొకటి జెలిటన్ లాంటిది ఏదో దొరుకుతుంది, అది ఆ పౌడర్ వేస్తే మనకి బయట స్టోర్ బాట్ లాగా జెల్లీ లాగా వస్తుంది. లేదు అనుకుంటే కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా కలుపుకోవచ్చు. నేనైతే ఏమీ చేయకుండా నార్మల్గా జామ్ లాగా చేసేసాను. ఇంకెవరు చేయలేదు, నేనే చేశాను. సో స్ట్రాబెర్రీ చాప్ చేసేసా, ఇంకా ఒక యాపిల్ ఉంటే అది కూడా చేసేసాను. ఇంకా గ్రేప్స్, ఈ 3 కలిపి జామ్ చేసి పక్కన ఉంచా. ఇది చూడాలి, అన్వికి టేస్ట్ చూపిస్తే మాత్రం అన్నట్టు ఫేస్ పెట్టింది. సో కొంచెం ఫ్లేవర్డ్ యోగర్ట్స్ లాంటివి ఏమైనా చేస్తే తింటదేమో చూడాలి. సో ఏదన్నమాట అలా జరుగుతూ ఉంది. చెప్పానా, రోజంతా కిచెన్లోనే ఉన్నట్టుంది. అన్వి అసలు తినట్లేదని చెప్పాను కదా. సో నేను ఏం చేసినా ఏం తినట్లేదు అని కొంచెం సాడ్గా నాకు రకరకాలుగా ఉంది. సో చూద్దాం ఎన్ని రోజులు ఇలా నడుస్తుందో ఏంటి అనేది. అండ్ ఎవరి దగ్గరైనా సూప్ మేకర్ ఉంటే కనుక ఒక చిన్నది ఏంటంటే, జామ్ ఆప్షన్లో పెట్టకుండా కంపోర్ట్ అని ఒకటి ఉంది, ఆ ఆప్షన్లో పెడితే మనకి బాగా అవుతుంది. సో ఇలా అయిపోతుంది, ఎంతసేపు టైం పట్టలేదు, ఆల్మోస్ట్ ఒక 15 minutesలో మనకి ఇది రెడీ అయిపోయింది. మనం కార్న్ ఫ్లోర్ లాంటిది ఏమి వేయలేదు కదా, అందుకని మనకి కన్సిస్టెన్సీ కొంచెం పలుచగా వచ్చింది. మనం ఆ కార్న్ ఫ్లోర్ ఏమైనా వేసేస్తే ఆ థిక్నెస్ ఇంకా అవి వచ్చేసి మనకి స్టోర్ బాట్ లాగా ఉంటుంది. బట్ మనం ఇంట్లోనే తింటాం కాబట్టి పర్లేదు. అండ్ ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నా, దోశ పిండి, ఇడ్లీ పిండి అన్నీ ఉన్నాయి కదా, ఇంకా దోశ ఇడ్లీ ప్లెయిన్గా చేస్తే తిడతారని చెప్పి, తిడతారంటే ఎవరు, అన్వి, ఇంకెవరు తిట్టరు నన్ను. సో పొంగనాలు చేద్దాం అనుకున్నాను, అందుకని కొంచెం క్యారెట్, ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి ఉంచేసి పొంగనాలు చేసేసి కోకోనట్ చట్నీ చేస్తే ఈ రోజుకి పని అవుద్ది. ఇంకా ఇంకేంటి కబుర్లు, మీరేమేమైనా స్పెషల్స్ చేస్తున్నారా? మీ న్యూ ఇయర్
ప్లాన్ ఏంటి అండ్ మ్యాక్సిమం ఇంకా ఇయర్ అయిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియో ట్రై చేస్తా ఈ ఇయర్ ఇంకొక వీడియో పెట్టడానికి. అవ్వకపోతే కనుక మనం నెక్స్ట్ ఇయర్ కలుద్దాం. మనం చిన్నప్పుడు ఎలా స్కూల్లో ఉన్నప్పుడు లాస్ట్ డే మనం వెళ్ళేటప్పుడు నెక్స్ట్ ఇయర్ కలుద్దాం అని చెప్పి ఓతగా ఏదో ఒక పని చేసినంత ఫీలింగ్ వచ్చి హ్యాపీ అయిపోయేవాళ్ళం లోపల. సో అలా చేస్తారా మీరు కూడా? చేసే ఉంటారు. అదన్నమాట, అలా జరుగుతుంది. సో meet you next year. Bye bye, see you all in next video and happy new year and stay safe, stay happy. Bye.